నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గ్లకోమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి. ఏడాదికోసారైనా కంటి పరీక్షలు చేసుకోవాలన్న హరీష్ రావు. కీవ్పై కొనసాగుతున్న రష్యా బాంబు దాడులు. సముద్ర తీర ప్రాంత నగరాలను చుట్టుముట్టిన బలగాలు. ఉక్రెయిన్ నుంచి దాదాపు తిరిగొచ్చిన రాష్ట్ర విద్యార్థులు. ఇప్పటి వరకు 600 మందికి పైగా సొంతూళ్లకు చేరుకున్నారన్న అధికారులు. రష్యాలో కార్యకలాపాలు నిలిపివేసిన వీసా, మాస్టర్ కార్డ్. యుద్ధం దృష్ట్యా కొనసాగుతున్న ఆంక్షల పర్వం. కరెంటుతో పని లేకుండా భవనాల్లో సహజ వెలుగులు. గదుల్లోకి గొట్టాల ద్వారా సూర్యరశ్మి తెస్తున్న స్కై షెడ్. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర 11వ రోజుకు చేరింది. క్షిపణులు, బాంబుల మోతతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. ఇప్పటికే పలు నగరాలను ఆధీనంలోకి తెచ్చుకున్న పుతిన్ సేనలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఖేర్సన్ను ఆక్రమించిన రష్యా బలగాలు సముద్ర తీర ప్రాంతాలైన మరియుపోల్, వోల్నోవా నగరాలను చుట్టుముట్టాయి. రాజధాని కీవ్పై రష్యా దళాల బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2 అణు విద్యుత్ కేంద్రాలను స్వాధీనం చేసుకున్న పుతిన్ సేనలు 3వ అణు విద్యుత్ కేంద్రం యుజ్నెవ్ క్రెస్ట్ ను స్వాధీనం చేసుకునే దిశగా కదులుతున్నాయి. ఇప్పటి వరకు 219 ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య 11వ రోజుకు చేరింది. రాజధాని కీవ్ సహా పలు నగరాలపై రష్యన్ సేనలు క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతున్నాయి. కీవ్తో పట్టు కోసం పుతిన్ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రేనియన్ దళాలు ప్రతిఘటిస్తుండటంతో మాస్కో బలగాలు కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటికే 2 అణు విద్యుత్ కేంద్రాలను ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యా దళాలు ఇప్పుడు మరో అణు విద్యుత్ కేంద్రంపై దృష్టి సారించాయి. ఇప్పటికే చెర్నోబిల్, జపోరిషియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను పుతిన్ సేనలు ఆధీనంలో ఉండగా 3వ అణు విద్యుత్ కేంద్రమైన యుజ్నెవ్ క్రెస్ట్ ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్లాంట్ ఉన్న మైకోలైవ్ పట్టణానికి ఉత్తరంగా 120 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఎయిర్పోర్ట్లతో పాటు అన్ని ప్రాంతాల్లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోందని ఆరోపించారు. మరియుపోల్లోని పౌరులను తరలించేందుకు కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా మాట తప్పిందని మేయర్ వదిమ్ బాయ్చెంకో ఆరోపించారు. మరియుపోల్ను నిర్బంధించిన రష్యా బలగాలు మానవతా కారిడార్ను నిరాకరించినట్లు ఆరోపించారు. ఇప్పటికే నగరంలో నీరు, విద్యుత్ సౌకర్యం లేదని బాయ్చెంకో ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా బలగాల చేతిలో సుమారు 4 లక్షల మంది నగరవాసులు బందీలుగా ఉన్నారని తెలిపారు. మరోసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్కు రక్షణ, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య అరగంట పాటు చర్చలు జరిగినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ తోనూ ఫోన్లో మాట్లాడిన జెలెన్స్కీ తమ దేశానికి మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ పనిచేస్తున్న ఏకైక కమ్యూనికేషన్ వ్యవస్థ స్టార్లింకే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు గుర్తు చేశారు. ఇటు కెనడా పౌరులు రష్యాను వీడాలని ఆ దేశం సూచించింది. భద్రతా పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయని, వెంటనే రష్యాను వీడాలని కెనడా నిర్దేశించింది. మరోవైపు ఉక్రెయిన్లో మంటలకు ఆజ్యం పోయవద్దని అమెరికాకు చైనా సూచించింది. అమెరికా విదేశాంగ మంత్రితో బ్లింకెన్తో ఫోన్లో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అమెరికా చర్యలను ఖండించారు. రష్యా దాడితో ఉక్రెయిన్ను వీడిన వారి సంఖ్య 15 లక్షలకు చేరింది. ఇటు రష్యా, ఉక్రెయిన్ మధ్య 3వ విడత శాంతి చర్చలు రేపు జరగనున్నాయి. రష్యా వైమానిక దాడుల నుంచి తమ ప్రజలను కాపాడేందుకు నో ఫ్లై జోన్ విధించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న విజ్ఞప్తులు అరణ్య రోదననే అవుతున్నాయి. దీనికి నాటో కూటమి అంగీకారం తెలపడం లేదు. మరోవైపు నో ఫ్లై జోన్ విధిస్తే తమపై యుద్ధానికి దిగినట్లే అని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిస్తున్నారు. అసలు ఉక్రెయిన్పై నో ఫ్లై జోన్ అమలు చేయడం ఎంతవరకు సాధ్యం? దీనివల్ల తలెత్తే పరిణామాలు ఏమిటన్నవి ఆసక్తికరంగా మారాయి.
నిర్దిష్ట ప్రాంతంలోని గగనతలంలోకి కొన్ని రకాల విమానాల ప్రవేశాన్ని నిషేధించేందుకు నో ఫ్లై జోన్ విధిస్తుంటారు. సాధారణంగా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలు, ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు, సైనిక స్థావరాల వద్ద ఈ నిబంధనలు అమలు చేస్తారు. ఆ ప్రాంతాలపై వైమానిక దాడులు, నిఘా కార్యకలాపాలను అడ్డుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఇలాంటి నిబంధనలే తమ గగనతలానికి విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటోను కోరుతున్నారు. దీనికి నాటో అంగీకారం తెలపడం లేదు. ఉక్రెయిన్లో నో ఫ్లై జోన్ అమలు చేయాలంటే నాటో దేశాలు వందల సంఖ్యలో ఫైటర్ జెట్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల విమానాలు, గాల్లో ఇంధనం నింపే ట్యాంకర్ విమానాలు, వీటికి తోడుగా భారీగా ఇంధన కేంద్రాలు, విమాన నిర్వహణ వస్తులతో పాటు వేల సంఖ్యలో సిబ్బందిని మోహరించాలి. నిషిద్ధ గగనతలం చుట్టూ ఈ విమానాలు గస్తీ తిరుగుతూ ఆ ప్రాంతంలోకి చొరబడే విమానాలను కూల్చేయాలి. ఒకవేళ నో ఫ్లై జోన్కు నిర్ణయిస్తే మొదటే చుట్టుపక్కల ఉన్న రష్యన్ వైమానిక దళ సాధన సంపత్తి S-400 వంటి అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు, ఆదేశిక వ్యవస్థల్ని ధ్వంసం చేయాలి. రష్యాతో పోలిస్తే నాటో దళాల వద్ద అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. గగనతలంలో అవి ఆధిపత్యం చెలాయించగలవు. అమెరికా వద్ద కూడా రష్యా కంటే అధునాతనమైన యుద్ధ విమానాలు ఉన్నాయి. ఉక్రెయిన్ గగనతలంలో కార్యకలాపాలు సాగించేందుకు అవసరమైన సంఖ్యలో ఫైటర్ జెట్లు నాటో కూటమి వద్ద ఉన్నాయి. ఒకవేళ ఉక్రెయిన్పై నాటో నో ఫ్లై జోన్ అమలు చేస్తే రష్యా వాయుసేన దాన్ని సవాల్ చేస్తుంది. యుద్ధ విమానాలతో చొరబాటుకు యత్నిస్తుంది. దీన్ని యుద్ధ చర్యగా రష్యా భావిస్తుంది. ఇది రష్యా నాటో కూటమి మధ్య తీవ్ర ఘర్షణకు దారితీయవచ్చు. దీనికి నాటో కూటమి సిద్ధంగా లేదు. తమ జోలికి వస్తే అణువాయుధాలతో దాడి చేస్తామన్న రష్యా అధినేత పుతిన్ హెచ్చరిక కూడా నాటో వెనక్కి తగ్గటానికి కారణంగా కనిపిస్తోంది. పుతిన్ సేనతో నేరుగా తలపడే కంటే ఉక్రెయిన్కు ఆయుధాలందించి రష్యాను ఆంక్షలతో కుంగదీయడం, అంతర్జాతీయంగా రష్యాను ఏకాకిని చేసే చర్యలకు పశ్చిమ దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. గతంలోనూ పలు ప్రాంతాల గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. 1991లో మొదటి గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా దాని మిత్రపక్షాలు ఇరాక్లోని 2 ప్రాంతాల్లో నో ఫ్లై జోన్ విధించాయి. 1992లో బాల్కన్ పోరు జరుగుతున్న సమయంలో బోస్నియా గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితి తీర్మానం చేయగా దాన్ని నాటో దళాలు అమలు చేశాయి. 2011లో ఐరాస భద్రతా మండలి లిబియాలో నో ఫ్లై జోన్ విధించింది. రష్యా యుద్ధ హెలికాప్టర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. దీనికి సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. ఒక చోట నిలిపి ఉంచిన హెలికాప్టర్ అప్పుడే ఎగురుతుండగా ఒక క్షిపణి ఢీకొట్టింది. అనంతరం హెలికాప్టర్ క్షణాల్లో మంటలకు ఆహుతైంది. ఉక్రెయిన్పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా రష్యాలో తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వీసా, మాస్టర్ కార్డ్ ప్రకటించాయి. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో తమ సేవలను ఆపేస్తామని ఆ సంస్థలు ప్రకటించాయి. రష్యాలో విడుదల చేసిన వీసా కార్డులు మరికొన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయని ఆ సంస్థ తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈఓ అల్కెల్లీ చెప్పారు. రష్యాలో అన్ని స్టోర్లలో కార్యకలాపాలు ఆపేస్తున్నట్లు ప్యూమా తెలిపింది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కూడా రష్యాకు అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే యాపిల్, శాంసంగ్, ఫేస్బుక్, ట్విట్టర్, బీబీసీ వంటి సంస్థలు రష్యాలో తమ సేవలను నిలిపివేశాయి. తమ దేశంపై దండయాత్ర చేస్తున్న రష్యాను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలను అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా చట్టసభ్యులను విజ్ఞప్తి చేశారు. రష్యా చమురు దిగుమతులపై కూడా ఆంక్షలు కఠినతరం చేయాలని కోరారు.
అమెరికా చట్టసభ్యులతో వీడియో కాల్లో మాట్లాడిన జెలెన్స్కీ తనను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావచ్చని వెల్లడించారు. 300 మంది అమెరికా చట్టసభ్యులతో దాదాపు గంట సేపు జెలెన్స్కీ సంభాషించారు. తాను రాజధాని కీవ్లోనే ఉన్నానని స్పష్టం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు తమ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారని మరోసారి నాటోకు విజ్ఞప్తి చేశారు. ఇటు మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన జెలెన్స్కీ స్వతంత్రాన్ని వదులుకునేందుకు ఉక్రేనియన్లు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఆక్రమణదారుల నుంచి మాతృభూమిని కాపాడుకుంటామని వెల్లడించారు. Наші українці не відступають, не здаються, не зупиняють свого спротиву. Вони кричать окупантам «Йди додому», як російський корабель. Відтісняють їх з нашої території, перекривають їм дороги. Кожен метр нашої української землі, відвойований протестом і приниженням окупантів – це крок. Крок вперед, до перемоги. До перемоги для всієї нашої держави. Це шанс на життя. Українці, в усіх наших містах України, куди зайшов ворог, відчуйте це, переходьте у нас. తమ దేశంపై చేస్తున్న దాడులకు రష్యా ముగింపు పలికేలా భారత్ చొరవ తీసుకోవాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా విజ్ఞప్తి చేశారు. భారత్ సహా ప్రపంచ దేశాలు రష్యాపై ఒత్తిడి తేవాలని కోరారు. విదేశీ విద్యార్థులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జరిపిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోందని కుబేలా ఆరోపించారు. వారిని తరలించేందుకు కాల్పులు ఆపాలని రష్యాకు విజ్ఞప్తి చేశారు. రష్యా దాడులను కట్టడి చేసేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే భారత్ మద్దతు కోరారు. ఇప్పుడు మరోసారి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి మద్దతుగా నిలవాలని భారత్ను అభ్యర్థించారు. ఉక్రెయిన్ నుంచి తెలంగాణ విద్యార్థులు దాదాపు తిరిగొచ్చారని ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 176 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. 71 మంది ఏపీ, 105 మంది తెలంగాణ విద్యార్థులు రాజధానికి వచ్చారు. రాష్ట్ర విద్యార్థులకు తెలంగాణ భవన్లో వసతి కల్పించి సొంతులకు చేరవేస్తున్నారు. ఆపరేషన్ గంగాలో భాగంగా ఇప్పటి వరకు 612 మంది తెలంగాణ విద్యార్థులు ఇంటికి చేరుకున్నారని వివరించారు. మరికొంతమందిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మాకు డిఫరెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రకారం 700-800 ఉన్నారనేది ఇంతకుముందు మాకు తెలిసింది. కాబట్టి ఇప్పటికి 600 ఫిగర్ దాటిపోయింది. మేబీ 100-200 మ్యాక్సిమం 100-150 ఉండొచ్చు అనేది మళ్ళీ అట్లా అంచనా వేయటం జరిగింది. ఇంకా ఫోన్ కాల్స్ కూడా డైలీ ఇంతకుముందు హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్ కాల్స్ కానీ ఈమెయిల్స్ వచ్చేవి. ఆ ఫోన్ కాల్స్ కూడా ఇప్పుడు తగ్గినాయి. మ్యాక్సిమం లాట్ హ్యాస్ కమ్. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఎవాక్యుయేషన్ కోసం కూడా మేము ఇండియన్ ఎంబసీ, యుక్రెయిన్, పోలాండ్, హంగరీ, స్లోవాకియా, రొమానియా వాళ్ళందరితో టచ్లో ఉన్నాము. ఆ పిల్లల్ని కూడా సేఫ్గా ఇక్కడికి తీసుకురావటం, అంటే ఫెసిలిటేట్ చేయటం, హెల్ప్ చేయటం, అట్లాగే పిల్లల్ని సేఫ్గా హైదరాబాద్కి, తెలంగాణకి పంపటం అనేది చేస్తాం. దేశంలో కోవిడ్ రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 5,476 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 158 మంది మహమ్మారి సోకి మరణించారు. కరోనా నుంచి మరో 9,754 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 59,442 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 178.83 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని పూణేలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం బరువు 1,850 కిలోలు, పొడవు 9.5 అడుగులు. విగ్రహావిష్కరణ అనంతరం శివాజీకి ప్రధాని నివాళి అర్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రధానికి శివాజీ ప్రతిమను బహుకరించారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలేకు కూడా ప్రధాని అంజలి ఘటించారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సరోజినీ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రపంచ గ్లకోమా వార్షికోత్సవాలకు హరీష్ రావు హాజరయ్యారు. గ్లకోమాపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం మరోసారి ఆసుపత్రిని సందర్శిస్తానన్న హరీష్ ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైద్యులు సైతం అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.
డాక్టర్స్ మీరు కూడా డెడికేట్ కండి. వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. బట్ ఐ వాంట్ సమ్ డెడికేషన్. ఎందుకంటే మనం ఎక్కడి నుంచో కిందికి తగ్గుతున్నాం, కొత్తగా వచ్చిన ఎల్వి ప్రసాద్ పైకి పోతున్నాం. ఇంకా రేపు మాపు శంకర్ నేత్రాలయాలు కూడా వస్తామంటున్నారు. మరి ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ మన దగ్గర ఉన్నప్పుడు మీ సేవలు కూడా పెరగాలి. అసలు బెడ్ ఆక్యుపెన్సీ రేషియో ఎందుకు తక్కువగా ఉంటుంది? వై ఇట్ ఈస్ 30-40%? మరి ఎందుకు అసలు తగ్గుతా ఉంది? ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది? క్యాంప్స్ పెట్టాలా, అవేర్నెస్ తీసుకురావాలన్నా? మరి రెఫరల్స్ ఎందుకు తగ్గుతా ఉన్నాయి? మరి ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకు మరి ఇంత పెద్ద ఇన్స్టిట్యూటు, ఇంత పెద్ద సెటప్ ఉన్న తర్వాత కూడా ఇంకా ప్రైవేట్లోకి ప్రజలు ఎందుకు వెళ్తా ఉన్నారు? వి విల్ రివ్యూ అవర్ సెల్ఫ్స్. వాట్ ఈస్ రిక్వైర్డ్ టు ఇంప్రూవ్ ద ఇంటేక్ ఆఫ్ సరోజినీ దేవి హాస్పిటల్? సో లెట్ us థింక్, లెట్ us డిస్కస్. అండ్ మనం కూడా ఏమున్నాయి, వాట్ ఆర్ ద గ్యాప్స్, వాట్ ఆర్ ద మిస్సింగ్ లింక్స్, లెట్ us అండర్స్టాండ్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. సో ఆ రకంగా తప్పకుండా మనం ముందుకు పోదాం. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హన్మకొండలోని జేఎన్ఎస్ మైదానంలో జరుగుతున్న పోలీసుల క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. వరంగల్ సిపి తరుణ్ జోషితో కలిసి తిలకించారు. కొద్దిసేపు పోలీసులతో ఎర్రబెల్లి కబడ్డీ ఆడారు. నిత్యం ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు క్రీడలు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తాయని వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు కూడా మన ఊరు మన బడి లోపల ప్రత్యేకంగా క్రీడలకు కూడా పెద్ద పీట వేయబోతున్నాం. క్రీడలకు స్థలం ఉండాలి, వాళ్ళ స్పోర్ట్స్ కిట్లు పెట్టాలి, పిల్లలను స్పోర్ట్స్లో రానియాలనే ఉద్దేశంతో మన ఊరు మన బడిలో కూడా పెద్ద ప్రోగ్రాం పెట్టబోతున్నాం. ఈ బడ్జెట్లో పెడుతున్నాం. రేపు క్రీడల మీద కూడా ఇంట్రెస్ట్ చూపెట్టేది కేసీఆర్ గారు. మన రాష్ట్రం నుంచి ఎవరు కూడా క్రీడాకారులు దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొస్తుంటే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చటం, ఆర్థికంగా సాయం చేయటంలో ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో ఎవరు చేయని తీరుగా క్రీడాకారులను అభినందించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. పగటిపూట కరెంటుతో పని లేకుండా భవనాల్లోని సెల్లార్లు, చీకటి గదుల్లో సహజ వెలుగులు ప్రసరిస్తే ఏసీ మాదిరి గదుల్లోకి గొట్టాల ద్వారా సూర్యరశ్మిని తీసుకురాగలిగితే కరెంటు ఖర్చు ఆదా, ఆరోగ్యము బాగుంటుంది. ఇదే ఆలోచనతో డేలైట్ హార్వెస్టింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసింది టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు నుంచి తాజాగా 5 కోట్ల రూపాయల నిధులను అందుకుంది. హైదరాబాద్లోని స్కై షేడ్ డే లైట్స్ అంకుర సంస్థ సహజ సిద్ధ సూర్యరశ్మితో అద్భుతాలు సృష్టిస్తోంది. 2014 నుంచి పరిశోధనలు చేస్తున్న ఈ సంస్థ సెంట్రల్లీ ఇంటిగ్రేటెడ్ డే లైట్తో పాటు మరో 2 సాంకేతికతలను అభివృద్ధి చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దృష్టిని ఆకర్షించింది. నగరంలోని భవనాల్లో పగలు రాత్రి తేడా లేకుండా కరెంటు బల్బులు వెలుగుతుంటాయి. సెల్లార్లైతే 24 గంటలు లైట్లు వేయాల్సిందే. వాణిజ్య భవనాలు, కార్యాలయాలను పరిగణలోకి తీసుకుంటే కేవలం లైటింగ్ కోసమే ఎంత కరెంటు కాలుతుందో ఊహించుకోవచ్చు. మొత్తం వినియోగంలో లైటింగ్ కోసం 35% విద్యుత్ వాడుతున్నట్లు డిస్కం లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పగటిపూట లైట్ల వాడకం తగ్గించగలిగితే ఇందులో 80% కరెంటును ఆదా చేయవచ్చు. డే లైట్ హార్వెస్టింగ్ సాంకేతికతలో సూర్యకాంతిని మొదట సన్లైట్ కలెక్టర్స్ ద్వారా ఒకచోట చేరుస్తారు. దీని నుంచి సన్నటి గొట్టం ద్వారా చీకటిగా ఉండే సెల్లార్లలోకి పంపిస్తారు. 2 చదరపు అడుగుల వ్యాసార్థంలో ఉండే సన్లైట్ కలెక్టర్ నుంచి 1500 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు సరిపోతుంది. దీంతో 250 వోల్టుల ఎల్ఈడి బల్బు వెలుతురు ప్రసరిస్తోంది. విస్తీర్ణాన్ని బట్టి వీటిని బిగించుకోవచ్చు. కొత్త భవనాలైతే డిజైనింగ్ దశలోనే వీటిని చేర్చుకోవచ్చు. పాత భవనాల్లోనూ బిగించుకునేందుకు అవకాశముంది. తక్కువ సమయంలోనే వీటిని బిగిస్తారు. భవనాల బేస్మెంట్లలో వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. సెంట్రల్లీ ఇంటిగ్రేటెడ్ డేలైట్ అయితే గదుల్లోని ఫాల్స్ సీలింగ్ నుంచి పైప్ తీసుకొచ్చి మధ్య మధ్యలో డేలైట్ ను అమర్చుతారు. కరెంటు లేకుండానే ఎల్ఈడి బల్బుల్లా వెలుగునిస్తాయి. మాల్స్, కార్యాలయాలు, గిడ్డంగుల్లో వీటిని బిగించుకుంటున్నారు. యాదాద్రి ఆలయ మండపంలోనూ భక్తులు వచ్చిపోయే మార్గాల్లో వీటిని అమర్చారు. చెన్నై విమానాశ్రయం కొత్త టెర్మినల్లో ఏకంగా 60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ తరహా డే లైట్ ను అమర్చుతున్నారు. పీఎంఓ, తెలంగాణ సచివాలయం, ఎన్టీపీసీ, అమెజాన్, ఐకియా, మహీంద్రా, టాటా, డీమార్ట్ సంస్థలతో పాటు ఆలయాలు, మసీదుల్లోనూ వీటిని అమర్చి విద్యుత్ వాడకాన్ని పగటిపూట గణనీయంగా తగ్గించారు. దీనికయ్యే ఖర్చు కూడా ఇంటి యజమానులకు కరెంటు బిల్లు ఆదా రూపంలో 2-3 ఏళ్లలోనే వెనక్కి వస్తుంది. ఇప్పటికే ఎటువంటి కాలుష్యం లేకుండా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరుగుతోంది.
ఇదే క్రమంలో స్కై షేడ్ డేలైట్ సంకుర సంస్థ కార్యకలాపాలు మరింత ఊపందుకుంటే పర్యావరణాన్ని కాపాడటంతో పాటు విద్యుత్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఆటలపై ఉన్న ఆసక్తి ఆమెను ఉన్నత స్థాయిలో నిలిపింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన కష్టాలకు భయపడకుండా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. మార్చి 11న జరిగే ఏషియన్ యూత్ ఉమెన్ హ్యాండ్బాల్ పోటీల్లో కుమరంభీం జిల్లా వాంకిడి చిచ్చుపల్లికి చెందిన మడావి కరీనా పాల్గొనుంది. కుమరంభీం జిల్లా వాంకిడి మండలం చిచ్చుపల్లి గ్రామానికి చెందిన మడావి రమేష్, గిర్జుబాయి దంపతుల కుమార్తె కరీనా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. హ్యాండ్బాల్ క్రీడపై ఆసక్తి ఉండడంతో గమనించిన ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించారు. తక్కువ సమయంలోనే మెలకువలు నేర్చుకున్న కరీనా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తోంది. జట్టు ఎంపిక కోసం ఫిబ్రవరి 12, 13న లక్నోలో 200 మంది క్రీడాకారులతో క్యాంపు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కరీనా సత్తా చాటి ఎంపికైంది. అంతర్జాతీయ స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టింది. ఎంపికైన క్రీడాకారులకు మార్చి 4 నుంచి 16వ తేదీ వరకు పంజాబ్లో ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తారు. అనంతరం కజకిస్తాన్లో మార్చి 18 నుంచి జరగనున్న 9వ ఏషియన్ యూత్ ఉమెన్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు. రాష్ట్రం గర్వించేలా అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన కరీనాకు పేదరికం సమస్యగా మారింది. కజకిస్తాన్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ప్రయాణ ఖర్చులు సహా అన్ని కలుపుకొని 2 లక్షల వరకు అవసరమవుతుందని కోచ్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు 25,000 ఆర్థిక సాయం అందించారు. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక చేయూత అందిస్తే సత్తా చాటుతానని కరీనా ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగానని తెలిపారు. మంచిర్యాల టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యాను. తర్వాత వరంగల్లోని హన్మకొండలో జరిగిన స్టేట్ మీట్లో సెలెక్ట్ అయ్యాను. నేషనల్ ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో జరిగింది. సెకండ్ నేషనల్ మధ్యప్రదేశ్లోని శివపూర్లో జరిగింది. దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ లక్నోలో జరిగింది. దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు మాకు క్యాంప్ ఉంది. ఇంత దూరం వెళ్ళడానికి నాకు సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు. మాకు 2020 నుంచి ఈ కాలేజ్లో హ్యాండ్బాల్ గేమ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. కరీనా అమ్మాయి 2 నేషనల్ ఆడి మా స్కూల్కి రావడం జరిగింది. 2 ఇయర్స్ 2 నేషనల్ ఆడడం వలన అమ్మాయికి ఇంటర్నేషనల్ ట్రయల్స్లో అవకాశం వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయి పంజాబ్కి ప్రాబబుల్స్కి వెళ్తున్నారు. అందులో కూడా సెలెక్ట్ మంచిగా అయ్యి మా కాలేజ్ పేరు కానీ, మన ఆసిఫాబాద్లో కొమరంభీం డిస్టిక్ వెనుకబడినటువంటి డిస్టిక్ పేరు కానీ, ఎందుకంటే ఓల్ అండ్ సోల్ తెలంగాణ స్టేట్లోనే అమ్మాయి మొట్టమొదటి అమ్మాయిగా వెళ్తున్నారు కాబట్టి మాకు చాలా గర్వకారణంగా ఉంది. బాలికలు క్రీడల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోచ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడులో ఓ ఆటో డ్రైవర్ కార్పొరేషన్ మేయర్ పీఠం అధిష్ఠించారు. నిస్వార్థంగా సేవ చేస్తే ఉన్నత పదవులు వెతుక్కొనొస్తాయని నిరూపించారు. సొంతిల్లు కూడా లేని స్థితి నుంచి మేయర్ పీఠాన్ని అధిరోహించే స్థాయికి ఎదిగిన తమిళనాడుకు చెందిన ఓ ఆటోవాలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమిళనాడు తంజావూరులో ఆటో డ్రైవర్గా పనిచేసే శరవణ్ కుంభకోణం కార్పొరేషన్ మేయర్ పగ్గాలు చేపట్టారు. 2021 డిసెంబర్ 10న కుంభకోణం మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారింది. మొత్తం 48 డివిజన్లకు గాను ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ కూటమి 42 స్థానాలు కైవసం చేసుకుంది. పొత్తులో భాగంగా మేయర్ పదవి కాంగ్రెస్కు రావటంతో 10 ఏళ్లుగా పార్టీ ఉపాధ్యక్షుడుగా సేవలందించిన శరవణన్ను పార్టీ నాయకత్వం మేయర్గా ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీ విధేయుడైన శరవణ్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య, 3 కుమారులతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. 6వ తరగతి వరకే చదువుకున్న శరవణ్ ప్రజా సమస్యలను తీర్చడంలో ముందుంటారు. మేయర్గా ఎంపికైన ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆటోలోనే కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి తన నిరాడంబరతను చాటుకున్నారు.
చంపాపేటలో జరుగుతున్న హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సదస్సులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ హైదరాబాద్ పార్లమెంటే గెలుచుకోవాలి, గెలుచుకుందామని చెప్పి ఆలోచనతోనే ఈరోజు సమావేశం పెట్టామన్నా. గెలవడం కష్టమా? తీసేయాలి, మండకలు తీసేయాలి. హైదరాబాద్ ముస్లిమ్స్ మొత్తం మెజార్టీ అట, ఎంఏ పార్టీ అడ్డనట, ఎవ్వనట్ట కాదు. ఇది ఓల్డ్ సిటీ అక్కడికి ఎక్కడనే వేయడమన్నా. భాగ్యలక్ష్మి దేవాలయం ఇవాళ భాగ్యనగరానికి ప్రతీక భాగ్యలక్ష్మి దేవాలయం. కొంతమంది లట్టుపట్టుగా తూర్పాశాలు వస్తారు, వాళ్ళే మేము ఐకాన్ అని చెప్పుకుంటారు. ఇలా భాగ్యనగరానికి ఐకాన్ భాగ్యలక్ష్మి దేవాలయం. ఇలా ఆ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర బీజేపీ మీటింగ్ పెడతారు అని కొంతమంది. కానీ సాధ్యమా అని కొంతమంది. అక్కడ మీటింగ్ ఎండి వద్దరు కొంతమంది అన్నారు. అది వాళ్ళ అడ్డ కొంతమంది అన్నారు. చివరకు పోలీస్ అధికారులు కూడా మీరు వాళ్ళ అడ్డ మీదకి ఎందుకు పోతున్నారు అని చెప్పారు. నేను ఆ రోజే చెప్పిన, తెలంగాణ గడ్డ కాషాయాన గడ్డ. ఈ తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి మాత్రమే స్థానం ఉంది. మీరు అనుమతిస్తే ఒక్క భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మాత్రమే మీటింగ్ పెడతాం. అనుమతి ఇవ్వకుంటే పాత బస్తీ మొత్తం మీటింగ్ పెడతామని చెప్పాను. మీకే ఛాన్స్. నేను మీ అనుమతి అడుగుతలేను, మీ అనుమతి కోరతలేను. మీరు ఇచ్చినా ఇవ్వకుండా కూడా మా కార్యకర్తలు అందరం, మా నాయకులు అందరం కలిసి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర కాషాయపు జెండాను రెప్పరేస్తాం. ఆ అద్భుత సన్నివేశాన్ని చూపెడతామని చూపెట్టామా లేదా? ఇలా అందరు వచ్చినా లేదా? అందరు వచ్చినా లేదా? వచ్చిన భాగ్యలక్ష్మి దేవాలయం వేసుకొని చేరుతున్నారు ఒకసారి. శభాష్. ఎందుకంటన్నా పాత బస్తీ ఏమనంటే మనదన్న. ఒకప్పుడు ఈ పాత బస్తీలో మరాఠీలు, గుజరాతీలు, కన్నడ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు వీళ్ళందరూ ఉండే కాబట్టి దీన్ని మినీ భారత్ అనేవాళ్ళు. ఇవాళ రాను రాను ఈ ఎంఐ పార్టీ గుండాల యొక్క అరాచకాలను తట్టుకోలేక, వాళ్ళ ఆగడాలను తట్టుకోలేక, వాళ్ళ విధ్వంసాలను తట్టుకోలేక, దాన్ని భరించలేక ఇవాళ మెజార్టీ ప్రజలంటే హిందువులందరూ కూడా ఆ మూసిన అవతలకు పోయాడట. వాస్తవమా కాదా? ఎందుకు ఇవ్వమన్నాడా? కార్వాన్లో బద్దం బాలరెడ్డి గారు కాశబ్దాన్ని రిప్రజెంట్ బద్దం బాలరెడ్డి గారు. ఇవాళ ఇదే పార్లమెంటరీ నియోజకవర్గంలో మన హిందూ ధర్మ రక్షణ, నిరంతర ధర్మం కోసం, గోరక్ష కోసం పోరాడినటువంటి మన రాజా సింగ్ గారు గోశామల్ ఎమ్మెల్యే. ఇదే మనకు ఎన్నో గతంలో మన సీనియర్ నాయకులు ఇంద్రసేన్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులు. 3 వేనాయా? 3 వచ్చినా లేదా? సాయంత్రం గుట్టలో మనమే ఉన్నాం, కొట్టాడుతున్నాం లేదా? అరే 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం మెజార్టీ ఉన్నప్పుడు, మనం గెలిచినప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ కొట్టడానికి తక్కువ పెద్ద ముచ్చట్లు అదేమన్నా. ఇది రాజాబాబు అదే చెప్తున్నాడు అన్న. 4 అసెంబ్లీ స్థానాలు మనకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 4 అసెంబ్లీ స్థానాల్లో మనం గెలుస్తున్నాం. మనం ఈ గెలిచినాక ఇక్కడ హిందువులు ఒక్కటైతే ఈ పాత బస్తీ ఇవన్నీ కలిస్తే ఏమవుతుందన్నా, ఇలా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నా, హైదరాబాద్ పండుగ పక్కా గెలుస్తామన్నా చెప్పంటున్నాడు.